ఫస్ట్ మీడియా మిత్రులకు, ఇక్కడ ఉన్నట్లాంటి నాతో ఉన్నట్లాంటి ఆఫీసర్స్కు అందరు కూడా నా తరఫున సలాం. అదే ఇప్పుడున్నట్లాంటి పరిస్థితులలో కామ్రేడ్ మా స్టేట్ కమిటీకి ఉన్నట్లాంటి కామ్రేడ్స్ ఇప్పుడున్న పరిస్థితిని ఆలోచించి ఇటు గవర్నమెంట్ కావచ్చు, ఇటు డిపార్ట్మెంట్ కావచ్చు, జనజీవన సమితిలో కలిసి పనిచేయాలని చెప్పి పిలుపుని ఇస్తున్నది. ఆ పిలుపుకు అనుగుణంగా వస్తే బాగుంటుందని చెప్పి నేను కోరుతున్నాను. మా స్టేట్ కమిటీ ఇన్ఛార్జి ఇప్పుడు దామోదరు, తర్వాత వెంకన్న ఉన్నాడు. వాళ్ళిద్దరూ ఇప్పుడు మా స్టేట్ కమిటీలో ముఖ్యంగా ఉన్నట్లాంటి వాళ్ళు కూడా ఆలోచించి జనజీవన స్రవంతిలోకి రావాలని చెప్పి కోరుకుంటున్నాను. జాతీయ కార్యదర్శి ఎవరు ఉన్నారు? ఇప్పుడు జాతీయ కార్యదర్శి కేశవరావు తర్వాత ఇప్పుడు ఎవరు కొనసాగుతున్నారు? ఇప్పుడు అది మా దగ్గరికి అయితే రాలేదు అట్లాంటి ఏమో, ఇప్పుడు ఎవరు అనేది తెలియదు. అంటే మీరు ఎవరు చెప్పిస్తారని అయ్యారా? అంటే పార్టీకి చెప్పిస్తారని అయ్యారా, లేకుంటే మీ అంతలు మీరు వచ్చారా, లేకుంటే స్టేట్ పిలుపు మేరకు బయటకు వచ్చారా? ఎట్లా? మేము పార్టీకి చెప్పే వచ్చినాం. మేము పార్టీకి చెప్పి మేము సిలిండర్ పోతున్నాం అని చెప్పి వచ్చినాం. మేము అట్లాంటిది ఏం లేదు, మాకు అవసరం లేదు. అట్లాంటి పోరాటం కూడా అక్కడ అవసరం లేదు. చెప్పే వచ్చినాం మేము. సార్ డీజీ గారు నెక్స్ట్ వేరే క్వశ్చన్ చేసా రమేష్ ఇట్లా మిమ్మల్ని సార్ కేటీఆర్ గారు మాట్లాడుతూ కాకి బుక్ కావచ్చు ఇట్లా కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీని మీద మీరు లీగల్ యాక్షన్ తీసుకుంటారా లేక ఫర్దర్ ఎలా వెళ్ళి? ఇప్పుడు ఇది సందర్భం వేరు, సమయం వేరు. అది ఏ సందర్భంగా క్వశ్చన్ అడగాలి కానీ అది రామాయణంలో పిడికలు పెట్టి చేస్తా అంటే ఇట్లా సార్. అందుకే మేము అడిగాను సార్, వేరే క్వశ్చన్ అడగాల్సి అని. లేదు, నాకు తెలియదు ఏ క్వశ్చన్ అడుగుతున్నావు, దీనికి సంబంధించిన క్వశ్చన్ అడుగుతున్నాను నేను. ఇప్పుడు